హాయ్ అండి, నేను ఈవేళ ఎగ్స్తో సేమియాతో ఒక వెరైటీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. దీనికోసం 3 ఎగ్స్, 1 కప్పుతో సేమియా, ముక్క చెక్కగా చేసిన జీడిపప్పు, 4 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న జాపత్రి తీసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, 1 చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1 చిన్న టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండి పెట్టుకుని అందులో సేమియా వేసి వేయిస్తున్నాను. నూనె అది ఏమి వేయకుండా ఉట్టి సేమియా వేయించడమే. అంటే సేమియా ఉడికించినప్పుడు ముద్దగా అయిపోకుండా ఉంటుంది వేయించుకుంటే. ఇలా దోరగా వేయించుకోవాలి. చూడండి ఎలా ఎర్రగా వేగిందో. ఇప్పుడు 1 కప్పుకి 1 కప్పు సేమియాకి ఇంచుమించు 2.5-3 కప్పులు నీళ్ళు వేసి హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఎప్పుడు సేమియాతో పాయసము, పులిహోరైనా చేయడం, ఇంకోటి ఏదైనా ట్రై చేద్దామని ఇలా చేశాను. బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ సేమియాకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మరగడం స్టార్ట్ చేశాక మంట తగ్గించి పెట్టుకుని ఉడికించుదాం. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే జిగురు వస్తుంది కదా. మరీ మెత్తగా కాకుండా పలుకుగానే ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడికిందో. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్లో వేసేసి దీన్ని వడకట్టుకుందాం. ఇలా సేమియా అంతా స్ట్రైనర్లో వేసేసి పైన కొన్ని చల్లని నీళ్ళు వేసేసి దాన్ని వాడబెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసి 1-2 చెంచాలు నూనె వేసి ఎగ్స్ ఉన్నాయి కదా, ముందు తీసి పెట్టుకున్న ఎగ్స్ని 3 చితక్కొట్టేసి వేసేయాలి. ఇప్పుడు ఈ ఎగ్స్కి సరిపడా పసుపు, ఈ 3 ఎగ్స్కి సరిపడానే ఇందాక సేమియాలో ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఎగ్స్కి సరిపడా ఉప్పు వేసుకుందాము. టేస్ట్ని బట్టి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. 1 చెంచాడైతే కారం కూడా వేసాను. 1 చెంచా గరం మసాలా పొడి వేసేసి మొత్తం కలిపేసుకుందాం. ఈ ఎగ్కి ఈ మసాలాలన్నీ పట్టినట్టు కలిపేసుకుని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందాం. మూత పెట్టి చూరా ఎలా వేగిందో. మనం ఉక్కురు చేసుకుంటాం కదా అలాగా. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ అదే గిన్నెలో ఇంకో 2 చెంచాలు నూనె వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క వేసి జీడిపప్పు ముక్క చక్కగా చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి వేయించుతాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించి ఆ తర్వాత టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత పుదీనా వేసేసి కొత్తిమీర కూడా కొద్దిగా ఉంచి ఉన్న కొత్తిమీర కూడా వేసేసాను. వేసేసి మొత్తం వేగనివ్వాలి. అప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసి కిందికి పైకి కలిపి ఎగ్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి అన్నమాట. చూడండి ఎలా వచ్చిందో, పొడిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి 1-2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుదాం. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. చక్కగా ఉడికిపోయిందండి సేమియా. చాలా బాగుంది ఇది. నేను అసలు ట్రై చేశానన్నమాట, బాగుంటే పెడదాం లేకపోతే లేదని. కానీ తిని చూస్తే చాలా బాగుంది. వీడియో అయితే తీసాం కానీ బాగుంటేనే పెడదాం, లేకపోతే అనుకున్నాం మేము. ఎగ్ నూడిల్స్ చేస్తున్నాం కదా, అదేవిధంగా ట్రై చేద్దామని చేశాను. కానీ చాలా బాగుందండి. మా వాళ్ళంతా చాలా బాగుందని అన్నారు. నచ్చితే కూడా మీరు ట్రై చేసి చూడండి.